హాయ్ అండి, ఇక్కడ బుట్ట హ్యాండ్స్తో బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది చూపిస్తున్నాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే కనుక మీకు చాలా టిప్స్తో సహా చెప్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూసి మొత్తం వీడియో చూసాక నచ్చితే కనుక ఒక లైక్ ఇచ్చేయండి. ఇప్పుడైతే నేను లైనింగ్ ప్లస్ మెయిన్ క్లాత్ రెండు కట్ చేసుకొని గమ్ చేసి నీట్గా ఐరన్ చేసేసాను. ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసేసుకున్నాను. ఇప్పుడు చూడండి, డాట్స్ ఫస్ట్ బ్యాక్ పార్ట్ డాట్ స్టిచ్ చేసుకోవాలి. డాట్ మనం మార్కింగ్ చేసుకున్న విధంగా ఫస్ట్ది ఎంత హైట్ ఉందో సేమ్గా టేప్ పెడుతూ కొలుచుకొని సేమ్ సెకండ్ది కూడా హైట్ అదే విధంగా పెట్టేశాను. ఇప్పుడైతే డాట్ని 1/2 ఇంచ్ విడ్త్తో 4 ఇంచెస్ హైట్తో నేను ఇట్లా డాట్ని కుట్టేశాను. చూడండి, బ్యాక్ పార్ట్కి డాట్ అనేది ఇలాగా కొత్తగా రావాలి కోన్ షేప్లో. అలా కొత్తగా కోన్ షేప్లో కుట్టేసుకోవాలి. ఇప్పుడైతే మనకి డాట్స్ అయిపోయాయి. నడుం బెల్ట్ కుట్టుకోవాలి. నడుం బెల్ట్ కోసం మనం కట్ చేసి పెట్టుకున్న 2 పీసెస్ ఉంటాయి కదా, ఆ 2 పీసెస్ని జాయింట్ చేసేసుకోండి. అలా జాయింట్ చేసేసుకొని ఒక సైడ్ కోరస్ మొద్దు పీస్ ఉంది కదా, ఆ మొద్దు పీస్ని నేను కట్ చేసుకున్నాను అనమాట. అందుకని ఒక పక్క కుట్టట్లేదు. ఒకవేళ మొద్దు పీస్ రాకపోతే కనుక ఒక సైడ్ కూడా కుట్టేసేయండి. ఇప్పుడైతే నడుం పట్టి మొత్తాన్ని నడుం సైడు ఒక పాదం మందం ఖర్చుతో ఇప్పుడైతే మీరు చూస్తున్నట్లయితే మెయిన్ క్లాత్కి వెళ్ళి నడుం పట్టి పెట్టాను నేను. ఇక్కడ మెయిన్ క్లాత్కి వెళ్ళి ఖర్చులు పైకి వచ్చేలాగా ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని మొత్తం పాదం మందం ఖర్చుతో కుట్టేసుకోండి. ఇలా కుట్టేసేసి ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసేయండి. కట్ చేసేసి ఇప్పుడు చూడండి, ఇలా ఓపెన్ చేసేసి టాప్ స్టిచ్ ఇచ్చుకోండి. టాప్ స్టిచ్ అనేది నడుం పట్టి మీదే పడాలి, బ్లౌజ్ పీస్ మీద అస్సలు పడొద్దు, నడుం పట్టి మీద పడాలన్నమాట. ఇలా టాప్ స్టిచ్ ఇవ్వడం వల్ల మనం హోల్డ్ చేసి కుట్టాక లైనింగ్ పీస్ అనేది బయటికి కనపడదు. ఈ నడుం పట్టి పీస్ అనేది బయటికి కనపడదు అనమాట. నీట్ ఫినిషింగ్ వస్తుంది. కరెక్ట్గా బ్లౌజ్ పీసే బయటికి కనిపించేలాగా ఉంటుంది. ఇలా చూడండి, మిడిల్లో హోల్డ్ చేసేసి నేను ఇక్కడ లూజ్ కుట్టు పెట్టాను. లూజ్ కుట్టు పెట్టేసేసి మధ్యలోకి కుట్టేసుకుంటున్నాను. మధ్యలోకి కుట్టేసేసుకుంటే మీకు చేతి పని చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. లూజ్ కుట్టు పెడితే ఏంటంటే చేతి పని అయిపోయినాక ఇప్పేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇంతే, మనకి బ్యాక్ పార్ట్ అనేది ఫినిష్ అయిపోయింది. చాలా ఈజీగా 1 మినిట్ 2 మినిట్స్లోనే మనకి బ్యాక్ పార్ట్ ఫినిష్ అయిపోతుంది. చూడండి, ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ కుట్టడానికి ఫ్రంట్ పార్ట్ కూడా నేను సేమ్ యాజ్టీజ్గా గమ్ చేసేసుకున్నాను. ఇక్కడ నాకు బుట్ట హ్యాండ్స్ కాబట్టి క్లాత్ కొంచెం అతుకులు పడాయి అన్నమాట. అతుకులు వేయడానికి చాలా ఈజీ పద్ధతిలో చెప్తాను, ఇక్కడ స్కిప్ చేయకుండా చూసుకోండి. ఫస్ట్ అయితే మనకి అడ్జస్ట్ అయ్యేంత క్లాత్ని చూసుకొని కట్ చేసి తీసుకోండి. ఇలా కట్ చేసి తీసేసుకోవాలి. కరెక్ట్గా సరిపోయిందా లేదా అని చెక్ చేసుకొని నేను గమ్ చేశాను కదా, ఆ గమ్ అనేది ఓపెన్ చేసేసి ఇప్పుడు అతుకు అనేది వేసేస్తున్నాను. అతుకు అనేది లోపలికి వెళ్ళిపోయేలాగా కుట్లు ఇలా పెట్టేసేసి ఫస్ట్ అయితే ఇలా కుట్టేసుకోండి. ఫస్ట్ నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా స్ట్రైట్గా ఒక కుట్టేసేసుకొని మళ్ళీ కుట్టు ఓపెన్ చేసేసి మళ్ళీ దాని మీద నుంచి టాప్ స్టిచ్ తీసుకొని వస్తున్నాను. టాప్ స్టిచ్ తీసుకొని మళ్ళీ మనకి ఎక్కడైతే టర్నింగ్ పాయింట్ ఉంటుందో అక్కడికి ఇక్కడ సూది క్లాత్లోకి దించేసేసి పాదం తిప్పేసేసి ఇక్కడ ఇటు సైడ్ ఏమో క్లాత్ని మడత పెట్టండి. మడత పెట్టేసేసి టాప్ స్టిచ్ లాగా ఇవ్వండి. మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను చూడండి, ఇక్కడ నాకు కొంచెం స్టిచ్ పడలేదు, మళ్ళీ వేస్తున్నాను. ఇట్లా స్ట్రైట్గా తీసుకొచ్చి సూది కింది దించి టర్నింగ్ తిప్పేసేసి ఇటు సైడ్ ఏమో అతికేసే క్లాత్ని హోల్డ్ చేసి కుట్టాలి. మడత పెట్టేసేసి కుట్టేయాలన్నమాట. అలా కుట్టేస్తే మనకు అతుకు అనేది నీట్గా అయిపోతుంది. చూడండి, నీట్గా అతుకు అయిపోయాక మళ్ళీ యాజ్టీజ్గా లైనింగ్ మెయిన్ క్లాత్ అనేది జాయింట్ చేసేసుకోవాలి. అలా జాయింట్ చేసేసుకొని ఎక్స్ట్రా క్లాత్ ఏమన్నా ఉంటే ఎక్స్ట్రా పీస్ అనేది కట్ చేసేసుకోండి. ఇంతే, అతుకు చాలా ఈజీగా అయిపోతుంది. కానీ మనకి మ్యాక్సిమం క్లాత్ సరిపోతేనే అతుకు వచ్చేలాగా చూసుకోండి. క్లాత్ సరిపోద్ది అంటే కనుక అతుకు రాకుండా ఉండేలాగా కట్ చేయడానికి ట్రై చేయండి. ఇప్పుడు రెండో పీస్ కూడా అతుకు చూపిస్తున్నాను చూడండి. గమ్ అయితే ఓపెన్ చేసేసి క్లాత్ ఎక్కడైతే అడ్జస్ట్ అవుతుందో చూసి ఒకసారి ఇలాగా ఒక కుట్టు స్ట్రైట్గా రానివ్వండి. వీ షేప్ దగ్గరికి రానిచ్చేసేసి మళ్ళీ కుట్టు అనేది అక్కడితో క్లోజ్ చేసేయండి. క్లోజ్ చేసేసి ఇలా ఓపెన్ చేసేసేసి ఇప్పుడు టాప్ స్టిచ్ లాగా ఇచ్చుకుంటూ రండి. టాప్ స్టిచ్ లాగా ఇచ్చుకుంటూ వస్తూ ఇటు సైడ్ చివరికి వచ్చేసరికి క్లాత్ని హోల్డ్ చేసి కుట్టేస్తే టాప్ స్టిచ్ లానే ఉంటుంది. ఇటు సైడ్ కూడా ఇలా సూది లోపలికి దించేసేసి పాదం పైకి అనేసేసి ఇలా టర్నింగ్ చేసి క్లాత్ని హోల్డ్ చేసేసి
కుట్టేసేయండి. చూసారు కదా, టాప్ స్టిచ్ అనేసి అయిపోయింది. ఇప్పుడు మనం మొత్తం లైనింగ్ మెయిన్ క్లాత్ జాయిన్ చేసేసి ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసేసుకుంటే మనకి అతుకులు అనేది అయిపోతుంది. ఇంతే, అతుకులు అనేది చాలా ఈజీగా వేసేసుకోవచ్చు. ఓకేనా. ఇప్పుడైతే మనకి డాట్స్ అయితే మనం కటింగ్ వీడియోలో చూడండి నేను మార్కింగ్ ఎలా తీసుకున్నానో సేమ్ యాజ్ టీజ్గా మార్కింగ్ చేసుకున్న విధంగానే డాట్స్ వేసుకుంటున్నాను. కోన్ షేప్లో రావాలి. మెయిన్ డాట్ అనేది కంపల్సరీ కోన్ షేప్లో రావాలి. ఈ సైడ్ డాట్స్ వచ్చేసేసి ఉక్స్పట్టి కాజాపట్టి డాట్ అయినా చంక డాట్ అయినా ఒక పాదం మందం ఖర్చుతో కుట్టేసుకుంటే సరిపోతుంది. డాట్స్ వేసేటప్పుడు ఖచ్చితంగా వెనక క్లాత్ మెయిన్ క్లాత్ అనేది సూదికి పడుతుందా లేదా అనేది చెక్ చేసుకోండి. అంతే, మనకి చాలా ఈజీగా వేసేసుకోవచ్చు డాట్స్ అనేవి. సేమ్ యాజ్ టీజ్గా ఇందాక ఎలాగ డాట్స్ వేసామో సేమ్ యాజ్ టీజ్గా రెండో సైడ్ కూడా డాట్స్ వేసేయండి. ఫ్రెండ్స్, మీరు కనుక వీడియో కనుక యూస్ఫుల్ అనిపిస్తే కనుక ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వండి. మీ లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ అనమాట. నాకు మరిన్ని వీడియోస్ చేయాలని ఇంట్రెస్ట్ కూడా వస్తుంది మీరు లైక్ ఇస్తూ ఉంటే. ఇప్పుడైతే షేప్ బెల్ట్ జాయిన్ చేయాలి. షేప్ బెల్ట్ పీసెస్ తీసేసుకొని ఫస్ట్ అయితే మనం ఫ్రంట్ పార్ట్ కుట్టు పెట్టుకున్నాం కదా, అవి ఇలాగ పెట్టేసుకొని ఎదురు బొదురు పెట్టేసేసుకొని షేప్ బెల్ట్లు కూడా ఎదురు బొదురు పెట్టేసేసి దేనికి ఏది సెట్ అవుతుందో ఒకసారి చెక్ చేసుకొని, బిగినర్స్ అయితే ఖచ్చితంగా 1-2 సార్లు చెక్ చేసుకోండి. చెక్ చేసుకొని స్టార్టింగ్ రఫ్ ఇచ్చేయండి. స్టార్టింగ్ రఫ్ ఇచ్చేసేసి ఇక్కడ మనం డాట్ ఉంది కదా, డాట్ మీద కుట్టు పడకుండా హోల్డ్ చేసేసుకొని పాదం మందం ఖర్చుతో కుట్టుకుంటూ రండి. మళ్ళీ సేమ్ యాస్టీస్గా రెండో కుట్టు కూడా ఇచ్చేయండి. రెండో కుట్టు ఇవ్వడం వల్ల కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది. బ్లౌజ్ అనేది మనకి ఎక్కువ రోజులు ఉంటుందన్నమాట. ఓకేనా. మీరు డాట్ అయితే కుట్టొద్దు. డాట్ కుట్టారంటే కనుక మనకి బ్రెస్ట్ దగ్గర వాళ్ళకి పట్టేసినట్టు ఉంటుంది, ఫ్రీగా ఉండదు. కాబట్టి డాట్ని అనేది అస్సలు కుట్టకూడదు, మెయిన్ డాట్ని. ఇందాకైతే షేప్ బెల్ట్ కింద వచ్చింది, మెయిన్ క్లాత్ పైన వచ్చింది కదా. ఇప్పుడు షేప్ బెల్ట్ పైన వస్తుంది, మెయిన్ క్లాత్ కింద వస్తుంది. డాట్ని హోల్డ్ చేయండి. కింద కూడా డాట్ని హోల్డ్ చేసేసి సమోసా మోడల్లో హోల్డ్ చేసేసి డాట్ మీద కుట్టు పడకుండా ఒక పాదం మందం ఖర్చుతో కుట్టుకుంటూ వచ్చేయండి. మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్గా రెండో కుట్టు కూడా ఇచ్చేయండి. యాజ్ ఇట్ ఈజ్గా రెండో కుట్టు కూడా ఇచ్చేయండి. ఓకేనా. రెండో కుట్టు కూడా అలానే ఇచ్చుకుంటూ వచ్చేసేయండి. ఇప్పుడైతే మనకి షేప్ బెల్ట్ అనేది జాయింటింగ్ అయిపోయింది. ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసేద్దాము. అంతే, ఫ్రంట్ పార్ట్ అనేది చాలా ఈజీగా అయిపోయింది కదా. ఇప్పుడు ఉక్స్పట్టి కాజాపట్టి మన దగ్గర మిగిలిన పీసెస్లో నేను మెడపట్టి కోసం కట్ చేసిన క్లాత్ని ఉక్స్పట్టి కాజాపట్టిగా యూజ్ చేస్తాను. ఇలాగా మెడపట్టిని 2 పీసులుగా ఓపెన్ చేస్తున్నాను. ఒకటి వచ్చి ఉక్స్పట్టికి వాడతాను, ఒకటి కాజాపట్టికి వాడతాను. మనకు ఉక్స్పట్టి కాజాపట్టి అనేది ఏరియా వైజ్ ఉంటుంది. ఏరియా వైజ్గా మీకు ఎడ్ సైడ్ ఉక్స్పట్టి వస్తుంది, ఎడ్ సైడ్ కాజాపట్టి వస్తుంది. ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడైతే నేను కాజాపట్టి కుడుతున్నాను. కాజాపట్టి కోసం ఏంటంటే బ్యాక్ సైడ్ నుంచి కుట్టాలి. ఇప్పుడు నేను క్లాత్ని ఎలా అయితే ఫస్ట్ హోల్డ్ చేశానో అలా హోల్డ్ చేసి పాదం మందం ఖర్చుతో బ్యాక్ సైడ్ నుంచి కుట్టండి. ఇప్పుడు ఇట్లా ఓపెన్ చేసి ఫ్రంట్ సైడ్కి హోల్డ్ చేసుకోవాలి. కాజాపట్టి అనేది ఫ్రంట్ సైడ్కి హోల్డ్ చేయాలి, ఉక్స్పట్టి అనేది బ్యాక్ సైడ్కి హోల్డ్ చేయాలి. మనకి ఎన్ని హోల్డింగ్స్ అయితే వస్తాయో అన్ని హోల్డింగ్స్ని ఇట్లా చెక్ చేసుకొని ఇలా చూడండి. ఇలాగా ఒకసారి గోరుతో గీకేసామంటే పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. ఇలా తీసుకెళ్ళి కరెక్ట్గా పాదం కింద కూర్చోబెట్టామంటే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది కుట్టు అనేది. ఈ కుట్టు అనేది ఖచ్చితంగా హోల్డింగ్ మీద ఎడ్జెసే రావాలి. కరెక్ట్గా ఎడ్జెస్లో వస్తేనే మనకి నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది. కింద లాక్ చేసేసి మళ్ళీ పాదం మందం ఖర్చుతో మళ్ళీ ఒక కుట్టేయండి. ఎందుకంటే ఇది కాజాపట్టి కదా, కొంచెం గట్టిగా ఉండాలి. కాజాపట్టి అనేది కొంచెం గట్టిగా ఉంటుంది. ఇలా 2 కుట్లు ఇస్తే ప్లస్ ఆ రెండింటి గ్యాప్లో కూడా కాజాలు కుడితే సరిపోతుంది. ఇప్పుడు ఉక్స్పట్టి అనేది ఫ్రంట్ సైడ్ తీసుకోవాలి. క్లాత్ చూడండి ఇట్లా హోల్డ్ చేసుకోండి. స్టార్టింగ్ కొంచెం అంత హోల్డ్ చేసేసుకొని పాదం కింద పెట్టేసేసి ఒక పాదం మందం ఖర్చుతో స్టార్టింగ్ రఫ్ ఇచ్చేసేసి ఒక పాదం మందం ఖర్చుతో తిన్నగా కుట్టేసేయండి. ఇలా స్ట్రైట్గా కుట్టేసేసి ఇప్పుడు దీన్ని ఇలా ఓపెన్ చేసేసి బ్యాక్ సైడ్కి హోల్డ్ చేయాలి. ఉక్స్పట్టి అనేది బ్యాక్ సైడ్కి హోల్డ్ చేయాలి. ఇలా చూడండి ఎన్ని హోల్డింగ్స్ అయితే వస్తాయో అన్ని హోల్డింగ్స్ హోల్డ్ చేసుకోండి. హోల్డ్ చేసుకునేటప్పుడు మనకి కరెక్ట్గా మెయిన్ క్లాత్ ఎడ్జ్కి రావాలి. ప్లస్ ఇలా ఎడ్జెస్ కుట్టుకుంటూ రావాలి. హోల్డింగ్ అనేది ఎడ్జెస్ కుట్టుకుంటూ స్ట్రైట్గా
వచ్చేయాలి. ఇప్పుడు కొంచెం అంతా లాక్ చేసేయండి కింద. అంతే, కాజా పట్టి ఉక్స్ పట్టి అనేది 2 తయారైపోయాయి. చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో. ఇప్పుడు 2 సమానంగా పట్టుకొని షోల్డర్స్ కూడా సమానంగా సెట్ చేసి ఇలా చూడండి, 2 కూడా సమానంగా పెట్టేసేసి షోల్డర్స్ కూడా సమానంగా సెట్ చేసేసి ఇప్పుడు 2 కలిపి ఒకేసారి కట్ చేయండి. ఒక ఉక్స్ పట్టి అయిపోయినాక కాజా పట్టి అయిపోయినాక 2 వేరు వేరు కాదు, 2 కలిపి ఒకేసారి సమానంగా కట్ చేయండి. అప్పుడే సమానంగా వస్తుంది. ఇలా ఎదురు బెదురు పెట్టినా కానీ, షేప్ బెల్ట్ అయినా కానీ, ఫ్రంట్ డాట్ అయినా సరే 2 కూడా సమానంగా వచ్చేయాలి. ఓకే కదా. ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ అనేది అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసేసి షోల్డర్ జాయింటింగ్ చేయాలి. షోల్డర్ జాయింటింగ్ కన్నా ముందు మనం ఇట్లా బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసేసుకొని సైడ్ జాయింటింగ్స్ అనేవి సమానంగా ఉన్నాయో లేవో చెక్ చేసుకోండి. ఇలా సమానంగా ఉన్నాయో లేవో చెక్ చేసుకొని బ్యాక్ పార్ట్ అనేది కొంచెం ఎగుడు దిగుడు ఉంది. ఇక్కడ నాకు ఫ్రంట్ పార్ట్ కన్నా బ్యాక్ పార్ట్ ఎగుడు దిగుడు ఉంది. అందుకని చెప్పేసి 2 సమానంగా ఇలా కట్ చేసేసుకోండి. ఇలా కట్ చేసేసుకుంటే మనకి సెట్ అయిపోతుంది. కట్ చేయడం వల్ల మెజర్మెంట్స్ ఏమైనా పోతాయా అక్క అంటే కనుక పోవు, ఏమి కాదు. అందుకని 2 సమానంగా పెట్టేసి కట్ చేసేయండి. ఇలా కట్ చేసేసి ఇప్పుడు షోల్డర్స్ దగ్గర ఒక పాదం మందం ఖర్చుతో కుట్టేసేయండి. ఎప్పుడైనా సరే షోల్డర్ జాయింటింగ్ అనేది మెడపట్టి దగ్గర నుంచే స్టార్ట్ చేయాలి. మెడపట్టి నుంచి స్టార్ట్ చేసి షోల్డర్స్కి వెళ్ళి ఎండ్ చేయండి. 2 కుట్లు అయితే ఖచ్చితంగా ఇవ్వండి. ఇటు సైడ్ సేమ్ ఇందాకట్లానే ఇటు సైడ్ కూడా 2 కూడా సమానంగా ఉన్నాయా లేవో చెక్ చేసుకొని, ఇక్కడ నాకు సమానంగా లేవు అందుకని మళ్ళీ ఇది కూడా కట్ చేసేస్తున్నాను. బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసేయండి. ఫ్రంట్ పార్ట్ కొంచెం ఎక్కువ వస్తే కనుక షేప్ బెల్ట్ దగ్గర అడ్జస్ట్ చేసేసుకోవచ్చు, లేదా 4వ డాట్ కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడైతే షోల్డర్ జాయింటింగ్ చూపిస్తున్నాను కదా. నెక్కి వెళ్ళి నుంచి షోల్డర్ జాయింట్ చేయండి, రఫ్ ఇచ్చేయండి స్టార్టింగ్. ఇలా షోల్డర్ జాయింటింగ్స్ చేసేసి తర్వాత హ్యాండ్స్ ఇక్కడ మనం బుట్ట చేతులు కొట్టున్నాం కదా, అందుకని ఫస్ట్ అయితే బాడీ పార్ట్ పక్కకు పెట్టేసేసి హ్యాండ్స్ని తయారు చేసుకుంటున్నాను బుట్ట హ్యాండ్స్ కోసం. ఇలా చూడండి, బుట్ట హ్యాండ్స్ కోసం ఫస్ట్ అయితే ఫ్రిల్స్ పెడుతున్నాను. ఇది హ్యాండ్ లూజ్కి వెళ్ళి అనమాట, షోల్డర్కి వెళ్ళి కాదు, హ్యాండ్ లూజ్కి వెళ్ళి కుర్చీలు మొత్తం ఇలాగా చిన్న స్క్రూ డ్రైవర్ ఉంటే చిన్న చిన్న కుర్చీలు ఇలా పెట్టేయండి. ఇలా చిన్న చిన్న కుర్చీలు ఇచ్చేయండి. ఇట్లా మనం కటింగ్ అప్పుడు మీకు చూపించాను 5 ఇంచెస్ గ్యాప్తో. 5 ఇంచెస్ గ్యాప్కి ఎన్ని కుర్చీలు అయితే వస్తాయో అన్ని కుర్చీలు పెట్టేసుకుంటున్నాను. మనం 5 ఇంచెస్ గ్యాప్ కోసం కాట్లు పెట్టేసుకున్నాము ఆల్రెడీ. మీరు కటింగ్ వీడియో చూడకపోతే కనుక కటింగ్ వీడియో చూడండి, ఖచ్చితంగా మీకు అర్థమవుతుంది. ఇప్పుడు మనకి ఇవి వచ్చేసేసి అటు సైడ్కి వెళ్ళాయి కదా ఫ్రిల్స్, ఇటు షోల్డర్కి వెళ్ళి ఫ్రిల్స్ ఏమో ఇటు సైడ్కి రావాలి. అంటే ఆపోజిట్గా ఇవ్వాలి. మనం కింద ఫ్రిల్స్ ఎలా అయితే ఇచ్చామో దానికి ఆపోజిట్గా ఫ్రిల్స్ అనేది ఫిల్ చేయాలి. అప్పుడే మనం వేసుకున్నప్పుడు బుట్ట అనేది ఇట్లాగా నుంచుంటుంది అన్నమాట. కాబట్టి ఎప్పుడైనా సరే బుట్ట చేతులు హ్యాండ్స్ అలాంటివి ప్రిపేర్ చేసేటప్పుడు ఆపోజిట్గా ఫ్రిల్స్ అనేది ఇవ్వండి. చూసారు కదా, ఇంతే. మనం ఇప్పుడు హ్యాండ్ లూజ్కి వెళ్ళి ఒక క్లాత్ అడ్జస్ట్ చేసి ఖర్చులు అనేవి కనపడకుండా క్లోజ్ చేసి పెడదాము. ఇదైతే శారీలో నుంచి కొంచెం పీస్ తీసుకున్నాను నేను. పీస్ తీసుకొని కరెక్ట్గా సరిపోండు క్లాత్ చూసుకొని పెట్టుకొని ఇలా చూడండి. ఇప్పుడు స్టార్టింగ్ ఇట్లా 2 హోల్డింగ్స్ మీద పెట్టుకున్నాను క్లాత్ని. 2 హోల్డింగ్స్ మీద బ్యాక్ సైడ్ కుడుతున్నాను. మీరు చూస్తున్నట్లయితే బ్యాక్ సైడ్ పెట్టేసేసి కుడుతున్నాను. 2 హోల్డింగ్స్ ఎందుకు అంటే కనుక అది ఖర్చులు లేకుండా ఉంటుంది, ప్లస్ మందంగా వస్తే మనకు ఖర్చులు కూడా కనపడవు అనమాట. ఇవి సిల్క్ క్లాత్లు కదా, చాలా పలుచగా ఉంటాయి. మనం హోల్డ్ చేసి కుట్టినా కానీ ఖర్చులు అనేవి గలీజ్గా కనపడకుండా నీట్ ఫినిషింగ్ రావాలంటే కనుక 2 హోల్డింగ్స్తో కుట్టండి. ఫస్టే 2 హోల్డ్ చేసి కుట్టేసి పెట్టేసుకున్నా ఏం లేదు, లేదా మీరు కుట్టగలను అనుకుంటే ఇలాగ ఇప్పుడు నేను కుట్టే విధంగా 2 కలిపి ఒకేసారి కుట్టుకుంటూ వచ్చేయచ్చు. ఇలా కుట్టేసేసి ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసేస్తున్నాను. కట్ చేసేసి ఇలా ఓపెన్ చేసేసి ఇప్పుడు చూడండి, ఖర్చులన్నీ హోల్డ్ అయ్యేలాగా, ఖర్చులు కనపడకుండా హోల్డ్ అయ్యేలాగా ఇలా హోల్డ్ చేసేయండి. ఇలా హోల్డ్ చేసేస్తే కరెక్ట్గా ఎడ్జెసే రావాలి. కుట్టు అనేది కరెక్ట్గా ఎడ్జెస్కి కుట్టు రావాలి. పర్ఫెక్ట్గా లాగి నీట్గా పెట్టేయండి. ఇలాగా ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా పర్ఫెక్ట్గా నీట్గా లాగేసేసి నీట్గా క్లోజ్ చేసేయండి. ఇప్పుడైతే మనం
ఈ కుట్లు ఉన్నాయి కదా ఖర్చులు అనేవి, అవి కొంచెం పెద్దగా ఉన్నాయి, హోల్డింగ్ అనేది కొంచెం కష్టంగా ఉంది. అందుకని చెప్పేసి ఈ ఫ్రిల్స్ ఖర్చులు అనేవి కట్ చేసేసి ఇట్లా హోల్డ్ చేసుకుంటూ వస్తున్నాను. హోల్డింగ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఇలా చేస్తే. ఓకేనా, ఒక సైడ్ అంటే బ్యాక్ సైడ్ నుంచి ఫ్రంట్ సైడ్కి హోల్డ్ చేసేసి ఖర్చులన్నీ కనపడకుండా నీట్గా చివర్లే కుట్టుకుంటూ రావాలి. చాలా చివర్లకు కుట్టుకుంటూ రావాలి. చాలా నీట్ ఫినిషింగ్ వస్తుంది అప్పుడే. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా అయితే హ్యాండ్ మొత్తాన్ని కూడా ఇలాగా కుట్టేసేయండి. అలా సేమ్ యాజ్ టీజ్గా సెకండ్ హ్యాండ్ కూడా సేమ్ యాజ్ టీజ్గా తయారు చేసేసి చూపిస్తాను మీకు. వీడియో లెంత్ ఎక్కువైపోతుందని చెప్పేసి సెకండ్ హ్యాండ్ అనేది కట్ చేసేస్తున్నాను. ఇప్పుడు సేమ్ యాజ్ టీజ్గా సెకండ్ హ్యాండ్ కూడా జాయిన్ చేసేసుకున్నాను. చూడండి, 2 హ్యాండ్స్ కూడా జాయిన్ చేసేసి చివర్ల అంచులు కుట్టేసేసాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఏది బ్యాక్ పార్ట్ ఏది చెక్ చేసుకొని, ఫ్రంట్ పార్ట్ ఇది F1 రాసుకున్నాను కదా, ఫ్రంట్ సైడ్ అనేసి పెట్టేసుకొని కరెక్ట్గా మిడిల్లో డాట్ కుట్టు ఎక్కడికుందో కాట్లు పెట్టేసుకుంటాం మనం ఆల్రెడీ కటింగ్ అప్పుడే. కరెక్ట్గా మిడిల్ నుంచి స్టార్ట్ చేయాలి. మిడిల్ నుంచి స్టార్ట్ చేసుకుంటూ ఎక్కడా లాగకుండా కుట్టుకుంటూ రండి. ఎక్కడా లాగొద్దు. మెయిన్ అనేది మన హ్యాండ్ జాయింటింగ్ అనేది ఎక్కడ లాగినా కానీ ముడతలు వచ్చేస్తుంది మనకి వేసుకున్నాక. ఎక్కడా లాగకుండా నీట్ ఫినిషింగ్ ఇచ్చేయండి. ఇప్పుడు వచ్చేసేసి సెకండ్ సైడ్ మళ్ళీ రెండో కుట్టు అనేది ఖచ్చితంగా ఇవ్వండి. ఇలాగా 2 కుట్లు అనేది కంపల్సరీ ఇవ్వాలి. ఇలా రెండో కుట్టు కూడా ఇచ్చేసుకొని ఇప్పుడు ఆమ్ రౌండ్ లూజ్ దగ్గరికి మళ్ళీ మిడిల్లోకి వచ్చేసింది కదా, మిడిల్లోకి వచ్చేసేసాక ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ హ్యాండ్ పార్ట్ ఇందాక ఇచ్చుకుంటూ వచ్చాం కదా, ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఇచ్చుకుంటూ చిన్నగా లాగొద్దు. ఫ్రంట్ పార్ట్ లాగొద్దు, హ్యాండ్ లాగొద్దు. లాగకుండా నీట్గా చిన్నగా కుట్టుకుంటూ వచ్చేయండి. ఇలా కరువు తిరిగే దగ్గర కూడా కరువుగా తిరుక్కుంటూ ఇచ్చేయండి, తిప్పుకుంటూ. సేమ్ యాజ్ టీజ్గా రెండో కుట్టు కూడా ఇచ్చేయండి. ఫ్రెండ్స్, వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు లైక్ ఇవ్వట్లేదు. లైక్ ఇవ్వడం వల్ల మన స్టిచ్చింగ్ వీడియోస్ అనేవి ఇంకా నలుగురికి వెళ్తూ ఉంటాయి. ఇంకా నలుగురు నేర్చుకోవాలనేది నా ఆశ. నేను కూడా వీడియోస్ చూసే నేర్చుకున్నాను. ఒక నలుగురిని చూసి నేను నేర్చుకున్నాను. నన్ను చూసి ఇంకా నలుగురు నేర్చుకుంటే నాకు కూడా చాలా సంతోషంగా ఉంటుంది. ప్లస్ ఇంట్లో కూర్చొని ఎర్న్ చేసే వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్ అన్నమాట. చూడండి, హ్యాండ్ స్టిచ్చింగ్ అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. సెకండ్ హ్యాండ్ కూడా సేమ్ యాజ్ టీజ్గా ఇందాకట్లానే జాయిన్ చేసేద్దాము. ఫస్ట్ అయితే ఇలా పెట్టుకొని చెక్ చేసుకోండి. ఫ్రిల్స్ ఏమన్నా ఎక్స్ట్రా వస్తే ఒక ఫ్రిల్ క్లోజ్ చేసేయచ్చు అన్నమాట. మళ్ళీ ఒక ఫ్రిల్ ఎక్స్ట్రా పెట్టుకోవచ్చు. ఒకవేళ తక్కువ వచ్చింది, క్లాత్ సరిపోలేదంటే కనుక ఒక ఫ్రిల్ ఇప్పేయచ్చు అనమాట. అలాగా చెక్ చేసుకొని ఫ్రిల్స్ అనేవి క్లోజ్ చేయండి. ఫ్రెండ్స్, ఇంట్లో ఉండే ఉమెన్స్కి చాలా ఫేస్ చేయాల్సి వస్తుంది. అంటే ₹1 సంపాదన లేదు అనే మాట ఖచ్చితంగా వస్తుంది. అది అనుభవించే వాళ్ళకి బాగా తెలుస్తుంది. కాబట్టి ఇంట్లో కూర్చొని ఖాళీగా ఉండేవాళ్ళు జస్ట్ ఒక మిషన్ తెచ్చుకొని మనం కూడా ఏదో ఒకటి సాధించగలమని చెప్పేసి సాధించడానికి ట్రై చేయండి. ఖాళీగా ఇంట్లో కూర్చుంటే మాత్రం మనకి ఇంట్లో వాళ్ళే ఏదో ఒకటి అంటూనే ఉంటారు. బయట వాళ్ళకన్నా ఎక్కువ ఇంట్లో వాళ్ళతోటి మాటలు వస్తూ ఉంటాయి. అలాంటి మాటలు పడకుండా మన లైఫ్ని మనం లీడ్ చేసుకోవచ్చు. దాంట్లో బెస్ట్ ఆప్షన్ ఇంట్లోనే ఉండి, బయటికి వెళ్ళకుండా ఇంట్లోనే ఉండి మనం ఏదన్నా సాధించగలము అని అనుకుంటే మాత్రం నాకు తెలిసి బెస్ట్ ఆప్షన్ అయితే టైలరింగేనండి. టైలరింగ్ నేర్చుకోవాలని తపన ఉండాలి. ఫస్ట్ ఓపిక ఉండాలి మెయిన్. చూసారు కదా హ్యాండ్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. మనం ఎంత ఓపికగా వీడియోస్ చూసి ఎంత ఓపికగా నేర్చుకుంటే అంత సక్సెస్ అనేది మనకు వస్తుంది. ఇప్పుడైతే నేను మెడపట్టి కోసం మిగిలిన పీసెస్ మొత్తం తీసేసాను. అంతా అసలు క్లాత్స్ ఎక్కడ మిగలలేదు నాకు. మెడపట్టి కోసం చిల్లర క్లాత్లన్నీ తీసుకొని కొంచెం పీసెస్ని ఇలా మెడపట్టి కోసం అడ్జస్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. చిన్న పీసెస్ని మెడపట్టి కోసం కట్ చేసుకుంటున్నాను. మెడపట్టికి ఎలా అయినా పర్లేదు, చిన్న పీసెస్ని ఇలా కట్ చేసేసి సెట్ చేసుకోవచ్చు.
ఫ్రెండ్స్, ఇంట్లో కూర్చొని ఎర్న్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు మాత్రం చాలా ఓపిక్గా చూడండి, వీడియోస్ చూసుకొని దాన్ని వీడియోస్ చూసి అక్కడితో ఆపేయొద్దు మన ట్రయింగ్ అనేది. సెల్ ఏంటంటే ఒకటి తర్వాత ఒకటి ఓపెన్ అవుతూనే ఉంటాయి. మనం చూస్తూ ఉంటే ఇంకా ఓపెన్ అవుతూనే ఉంటాయి, కానీ మనకి లేగబుద్ధి కాదు. కానీ మనం టైం వేస్ట్ చేసుకోవద్దు, చాలా తొందరగా నేర్చుకోవచ్చు యూట్యూబ్లలో చూసి. ఒకప్పటి కాలంలో టైలరింగ్ నేర్చుకోవడానికి ఎవరెవరో ఇంటికి వెళ్ళి డబ్బులు కట్టి మరీ నేర్చుకునేవాళ్ళు, కానీ ఇప్పుడు అలా లేదు. మనం యూట్యూబ్లోనే చూసి నేర్చుకొని సక్సెస్ తెచ్చుకోవచ్చు. యూట్యూబ్ చూసి నేర్చుకుంటే మనకేమీ రాదు అనే భావన మాత్రం వదిలేయండి. ఎందుకంటే చాలామంది ఉన్నారు నా అలాగా, నేనే కాదు, చాలామంది యూట్యూబ్ చూసి సక్సెస్ అయ్యి టైలరింగ్ చేసుకునే వాళ్ళు ఉన్నారు. నేను కూడా ఇప్పుడు కస్టమర్స్వి కొడుతూనే ఉన్నాను, నాయే కాదు కస్టమర్స్వి కూడా కొడుతున్నాను అంటే మీరు అర్థం చేసుకోవాలి దీంట్లో సక్సెస్ ఉంది అనేసి. కాబట్టి ఫస్ట్ అయితే స్టార్టింగ్లో చాలా ఓపిక్గా చాలా తక్కువ రేట్తో తీసుకోండి, తక్కువ రేట్తో తీసుకొని మీరు సక్సెస్ అవ్వచ్చు. బయట వాళ్ళే తీసుకుంటే కనుక ఫస్ట్ మనం కస్టమర్స్ని ఆకర్షించుకోవాలి. మనం బాగా కుట్టగలము అని చెప్పేసి వాళ్ళకి నమ్మకాన్ని ఇవ్వండి. నమ్మకాన్ని ఇస్తే కనుక ఖచ్చితంగా మన దగ్గరికి ఎప్పుడూ వస్తూనే ఉంటారు కస్టమర్స్ అనేది. మనం కస్టమర్స్ని ఫస్ట్ ఎలా అయితే మనం రిసీవ్ చేసుకునే వేలో ఉంటుందండి మనం. కాకపోతే చాలామంది అప్పు తీసుకుంటారు, అప్పుగా కుట్టించుకొని వెళ్ళిపోతారు. స్టార్టింగ్ నేర్చుకునే వాళ్ళ దగ్గర మాత్రం చాలా డబ్బులు ఎగ్గొడుతూ ఉంటారండి. మన ఓపిక అది, మనం చాలా ఓపికగా వాళ్ళని ఓపిక పడితేనే మనకి ఇంకా ఇద్దరు ఇవ్వడానికి ముందుకు వస్తారు. ఫస్టే డబ్బులు ఇవ్వలేదు అని చెప్పేసి వాళ్ళని విసురుకుంటే మాత్రం మళ్ళీ రారు. కాకపోతే నా సజెషన్ ఏంటంటే ఎక్కువ శాతం డబ్బులు ఇస్తారు అనే నమ్మకం ఉంటేనే తీసుకోండి, లేకపోతే తీసుకోవద్దు. నేనైతే చాలా లాస్ అయిపోయాను ఆ విషయంలో మాత్రం. ఎంతోమంది కుట్టించుకుంటున్నారు కానీ అమౌంట్ అయితే ఇవ్వట్లేదు. ఫస్ట్ అయితే మంచి సెట్ అయింది, నా ఇంట్లోనే ట్రయల్ వేసుకుంటారు, సూపర్ ఉంది అని చెప్పేసి తీసుకొని వెళ్తారు. వెళ్ళిపోయినాక 1-2 months తర్వాత నేను అమౌంట్ అడిగితే మాత్రం నా బ్లౌజ్ కుదరలేదు, నా బ్లౌజ్ ఖరాబ్ చేసావు, నా శారీ ఖరాబ్ అయింది నీ వల్ల అని చెప్పేసి మనకి డబ్బులు ఎగ్గొట్టేస్తారు, మన ముందే వేసుకొని తిరుగుతారు కూడా. అందుకనే చెప్తున్నాను, నాకున్న ఎక్స్పీరియన్స్ బట్టి చెప్తున్నాను, అమౌంట్ ఇవ్వగలరు అనుకునే వాళ్ళకే మీరు బ్లౌజులు తీసుకోండి. దగ్గర పట్ల మనం ఇంట్లో కుడతాం కాబట్టి చుట్టుపక్కల వాళ్ళని మనం ఫేస్ చేయాల్సి వస్తుంది. వాళ్ళు అన్నదానికి మనం రేపు మళ్ళీ వాళ్ళ ఫేస్ చూడాల్సి వస్తుంది కాబట్టి మనం వాళ్ళని ఏమీ అనలేము. కాబట్టి మ్యాక్సిమం మీరైతే టైలరింగ్ నేర్చుకోగానే ఎవరిస్తే వాళ్ళవి తీసేసుకోవద్దు, ఎవరి పడితే వాళ్ళవి తీసేసుకోవద్దు. చూసుకొని తీసుకోండి, ది బెస్ట్ వాళ్ళనే తీసుకోండి. చూస్ చేసుకునే బట్టి ఉంటుంది మనకి. మన అనే వాళ్ళని తీసుకుంటే కనుక మనం ఫేస్ చేయలేము. ఓకేనా. ఇప్పుడైతే మెడపట్టి రెడీ అయింది. నాకు ఇక్కడ మెడపట్టి అనేది ప్రిపేర్ చేసేసుకున్నాను. అన్ని చిన్న చిన్న పీసెస్, చాలా చిన్న చిన్న పీసెస్ అనేవి ఖర్చులు పోను కూడా ఇంకా చిన్నగా అయినాయి. మొత్తం చిన్న చిన్న పీసెస్ని జాయింట్ చేసి పెట్టుకున్నాను. చూడండి, ఇలాగా ఖర్చులన్నీ ఒకెళ్ళి రావాలి. ఇప్పుడు మెడ దగ్గర ఇట్లా కొంచెం అంతా హోల్డ్ చేసేసుకొని రఫ్ ఇచ్చేయండి. రఫ్ ఇచ్చేసేసి ఇట్లా ఒక పాదం మందం ఖర్చుతో కుట్టుకుంటూ వచ్చేయండి. పాదం మందం ఖర్చుతో కుట్టుకుంటూ వచ్చేయండి. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా పాదం మందం ఖర్చు రావాలి. ఇక షోల్డర్ జాయింటింగ్స్ దగ్గర మనకు ఖర్చులు వస్తాయి కదా, ఆ ఖర్చులు అనేది బ్యాక్ పార్ట్కి వెళ్ళి వచ్చేలాగా సెట్ చేసుకోండి. సరి చేసుకొని చూడండి, మెడపట్టిని లాగొద్దు, బ్యాక్ పార్టు లాగొద్దు. మెడపట్టి లాగొద్దు, బ్యాక్ పార్ట్ లాగొద్దు. రెండు లాగకుండా నీట్గా కుట్టుకుంటూ రావాలి. ఇట్లా ఉందండి నా యూట్యూబ్ జర్నీ అయినా సరే, నా టైలరింగ్ జర్నీ అయినా సరే ఇట్లా ఉంది. ఎట్లా అంటే కుట్టించుకొని డబ్బులు ఎగ్గొట్టే వాళ్ళు కొంతమంది, కుట్టించుకొని నీట్గా బాగుంది అని చెప్పేసి తక్కువ రేటుకి మాట్లాడుకొని ఇచ్చేవాళ్ళు కొంతమంది. ఎందుకు అంటే కనుక యూట్యూబ్ చూసి నేర్చుకున్నాను, నీకు పర్ఫెక్ట్గా వచ్చిందో లేదో అనేసి ఒక క్వశ్చన్ మార్క్ అన్నమాట అది. ఆ క్వశ్చన్ మార్క్ని వాళ్ళ నుంచి మనం రిమూవ్ చేసేస్తే మనకి ఇంకొంచెం కస్టమర్స్ పెరుగుతారు. కాబట్టి ఫస్ట్ అయితే యూట్యూబ్ చూసి నేర్చుకున్నామని చెప్పేసి చెప్పకపోవడమే బెస్ట్ నాకు తెలిసి. నేనైతే అందరికీ యూట్యూబ్ చూసి నేర్చుకున్నా అని చెప్పేసరికి నాకు కొంచెం ఫస్ట్లో డిసప్పాయింట్ అయ్యాను. కానీ ఇప్పుడు నాకు అంటూ ఒక నేమ్ వచ్చింది, చాలు నాకు అది. ఇంటి దగ్గర కొంతమంది కుట్టడానికి ఇవ్వడానికి ముందుకు వస్తున్నారు.
ఫస్ట్లో అయితే చాలా బ్లేమ్ అయిపోయాను, కానీ ఇప్పుడైతే చాలా బెటర్ అండి. ఇప్పుడు చూడండి, ఎండింగ్లో కొంచెం హోల్డ్ చేసేసి క్లోజ్ చేసేసి ఇట్లా కాట్లు పెట్టేసుకోండి కత్తితో. ఇప్పుడు మనం పెట్టే కాట్లు ఏంటంటే, మనం ఇప్పుడు కుట్టుకుంటూ వచ్చాం కదా కుట్టు, ఆ కుట్టుకి అవతల సైడ్ అనేది వెళ్ళకూడదు అస్సలు. కుట్టుకి అవతల సైడ్ అనేది అస్సలు వెళ్ళకూడదు. కుట్టుకి అవతల సైడ్ నుంచే కాట్లు పెట్టుకుంటూ రావాలి. ఇలా కాట్లు పెట్టేసుకొని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా కుట్టుని అస్సలు డిస్టర్బ్ కాకూడదు. వెనక వేరే పీసెస్ కూడా పడుతున్నాయేమో చెక్ చేసుకుంటూ కుట్టేసేయండి. ఇలా ఓపెన్ చేసేసి ఇప్పుడు మీకు ఏటైతే కన్వీనియంట్గా ఉంటుందో ఒకసారి చూడండి. ఇట్లాగా ఇటు సైడ్కి ఇలా ఓపెన్ చేసేసేసి ఇలా ఓపెన్ చేసేసి లోపలికి హోల్డ్ చేసేసేసి ఇప్పుడు మనం కుట్టుకుంటూ వచ్చాం కదా, ఆ కుట్టుకి అస్సలు డిస్టర్బ్ కాకుండా బ్లౌజ్ పీస్ మీద పడకూడదు, ఓన్లీ మెడపట్టి మీదే పడాలన్నమాట కుట్టు. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలాగా అడ్జస్ట్ చేసుకుంటూ ఖర్చులన్నీ లోపలికి వెళ్ళిపోయేలాగా హోల్డ్ చేసుకొని మెడపట్టి మీదే కుట్టు పడుకుంటూ రావాలి. ఇలా మెడపట్టి మీదే కుట్టు పడుకుంటూ రావాలి. అలా కుట్టేసుకుంటూ రండి. మెయిన్ ఫ్రెండ్స్, టేప్ కొలత నేర్చుకోవడం వల్ల చాలా అంటే చాలా బ్లేమ్ అయిపోయాను. ఎందుకంటే నిజంగానే కస్టమర్స్కి అనేది అది సెట్ అవ్వలేదు బ్లౌజెస్. నాకైతే మనం కరెక్ట్గా కొలతలు ఏంటంటే, ఇప్పుడు ఒక నెంబర్ మీద నడుము లూజు 32 34 ఒక నెంబర్ మీద చూస్ చేసుకొని ఆ నెంబర్ మీదే మనం టేప్ కొలత నేర్చుకున్నాం అనుకోండి, నాకైతే సక్సెస్ అయింది. నా బ్లౌజ్ నేను కుట్టుకున్నా సక్సెస్ అయిపోయింది. నేను కుట్టుకుంటున్నా కదా అని చెప్పేసి కస్టమర్స్కి తీసుకున్నాను. కస్టమర్స్కి తీసుకుంటే వాళ్ళకి సెట్ అవ్వలేదు. అంటే టేప్ కొలత అనేది అందరికీ సెట్ అవ్వదు. కాబట్టి వాళ్ళ ఆది బ్లౌజ్ ఎలా ఇచ్చారో అలానే మనం సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ఇవ్వడానికి ట్రై చేయాలి. అంటే కనుక ఆది బ్లౌజ్ లెక్క టేప్ లేకుండా కుట్టడం నేర్చుకోవడం చాలా బెస్ట్ అండి. ఇంకా విలేజెస్ వాళ్ళు అయితే టేప్ కొలత అస్సలు ప్రిఫర్ చేయరు. ఎందుకంటే చాలా కొలతలు అనేవి వేరేగా ఉంటాయి టేప్ కొలతలకి. అందుకని చెప్పేసి వాళ్ళు బొటెక్ స్టైలు అది ఇది అని చెప్పేసి అలా నేర్పిస్తారు కదా టేప్ కొలతలు వాళ్ళైతే అస్సలు ప్రిఫర్ చేయండి. మనం ఆది బ్లౌజ్ ఇచ్చారనుకోండి, సేమ్ యాజ్ టీజ్గా కుట్టించామనుకోండి, ఇప్పుడు బోటెక్ స్టైల్ బ్లౌజ్ వచ్చిందనుకోండి, వాళ్ళు ఎలా ఇచ్చారో అలానే ఇస్తాం కదా, అది బొటెక్ స్టైల్లోనే వస్తుంది స్టిచ్చింగ్. ఆది బ్లౌజ్ ఎలా ఉంటే స్టిచ్చింగ్ మనం అలానే ఇచ్చేస్తాము. ఇప్పుడు సాధారణంగా ఎలా అంటే ఒక పల్లెటూరు వాళ్ళు వచ్చి ఇచ్చినా కానీ వాళ్ళ బ్లౌజ్ ఎలా ఉందో అలా ఇవ్వడానికి మనకి ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ సిటీ మోడల్ వచ్చి సిటీ మోడల్ వాళ్ళు సిటీగా మోడల్గా ఇవ్వాలి అంటే కనుక సేమ్ అదే వస్తుంది. అంటే మనం వాళ్ళు ఇచ్చిన బ్లౌజ్ ఎలా ఉంటే అలానే కుట్టి ఇవ్వగలము. కాబట్టి టేప్ కొలత కన్నా బ్లౌజ్ కొలతలు నేర్చుకోండి, చాలా ఈజీగా ఉంటుంది. ప్లస్ సక్సెస్ అనేది ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి మీరు టేప్ కొలత అస్సలు నేర్చుకోవద్దు. నా సజెషన్ అయితే అది, టేప్ కొలత వద్దు, బ్లౌజ్ కొలత నేర్చుకోండి. బ్లౌజ్ ఎలా ఇస్తే అలా ఇచ్చేయడానికి మనం సెట్ అయ్యిద్ది. మనకి అలాగా వాళ్ళు అనుకున్న మోడల్స్లలో కూడా ఇచ్చేయచ్చు మనం. అంటే వాళ్ళ బ్లౌజ్ ఎలా ఉందో అలా ఇచ్చేస్తాం కాబట్టి మనకి ఒక గుడ్ నేమ్ వస్తుంది. ఇప్పుడు చూడండి, మొత్తం కుట్టేసాం కదా, కుట్టేసేసాక ఎక్స్ట్రా క్లాత్ అనేది ఇలా కట్ చేయండి. ఈ మెడపట్టి క్లాత్, ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసేటప్పుడు చాలా అంటే చాలా జాగ్రత్త మెయింటైన్ చేయండి. నాకైతే బిగినర్స్లో అంటే స్టార్టింగ్లో అయితే మెడ కట్ అయ్యేది, చాలా ఇబ్బంది పడేదాన్ని. ఇంకా సాదా బ్లౌజ్ అయితే ఇంకా అసలు దాన్ని క్లోజ్ చేయడానికి కూడా కష్టం అన్నమాట. సాదా బ్లౌజ్ కట్ అయిందంటే ఇంక అక్కడ హోల్ పడిపోయినట్టే, ఇంకా దాన్ని ఏం చేయలేము. అందుకని చెప్పేసి చాలా జాగ్రత్త మెయింటైన్ చేయండి. ఈ చిన్న పీస్ ఉంది కదా, ఈ పీస్ అనేది పైకి లేపేసేసి కత్తెర్ని పనుకోపెట్టేసేసి ఇలాగా పైకి కట్ చేసుకుంటూ రండి. ఇలా కట్ చేసుకుంటూ వస్తేనే మనకి ఎక్కడ కింద క్లాత్ అనేది కట్ అవ్వదు. కింద మెయిన్ జాకెట్ బ్లౌజ్ పీసు మెయిన్ క్లాత్ ఉంటుంది కింద. ఆ మెయిన్ క్లాత్కి కొంచెం కొస తగిలినా కానీ కత్తెర కట్ అయిపోతుంది. స్టార్టింగ్ నేర్చుకునేటప్పుడు ఇంకా కొత్త కత్తెర కదా, ఇంకా షార్ప్ ఎక్కువ ఉంటుంది, తొందరగా తెగిపోతుంది. అందుకని చెప్పేసి చాలా జాగ్రత్తగా కట్ చేయండి. ఇప్పుడైతే అలా హోల్డ్ చేసేసి చేతి పని చేసేస్తే అయిపోతుంది మనకి. ఇప్పుడు చూడండి, సైడ్ జాయింటింగ్స్ కోసం ఫస్ట్ అయితే బ్యాక్ సైడే జాయిన్ చేయండి. బ్యాక్ సైడ్ నుంచే తీసుకోండి ఎప్పుడైనా సరే. ఇది ఫ్రంట్ పార్ట్ సైడు. హ్యాండ్ లూజ్ అనేది నేను ఎలా అయితే మార్క్ చేసుకున్నానో ఆ వేలో చూసుకుందాం అనుకున్నాను, కానీ
అలా కాకుండా బ్లౌజ్ నుంచే తీసుకోండి. ఇలా అయితే పాదం కింద పెట్టేసేయండి, రెండు సమానంగా పట్టుకొని పాదం కింద పెట్టేసేసి. ఇది ఆది బ్లౌజ్ ఇచ్చారు నాకు, 3/4 బ్లౌజ్ ఇచ్చారు వాళ్ళు. ఇదేమో హాఫ్ హ్యాండ్స్ బ్లౌజ్ అనమాట. కాబట్టి హ్యాండ్ హైట్ ఎక్కడికి ఉందో అక్కడికి ఇలా పెట్టేసేసుకొని లాస్ట్ కుట్టు ఎక్కడికి వచ్చిందో అక్కడికి ఇలా మార్క్ చేసేసుకున్నాను. నెక్స్ట్ ఆమ్ రౌండ్ లూజ్ ఎప్పుడైనా సరే బ్యాక్ పార్ట్కి వెళ్ళి లాస్ట్ కుట్టు ఎక్కడికి వచ్చిందో అక్కడికి ఇలా పట్టుకొని ఇలా చూసుకోండి. బ్యాక్ పార్ట్ సైడే చూడండి, ఖర్చులతో సహా పట్టుకోండి. ఖర్చులతో సహా పట్టుకొని బ్యాక్ పార్ట్ సైడ్ ఇట్లా కుట్టేసేయండి. స్టార్టింగ్ రఫ్ ఇచ్చేయండి. స్టార్టింగ్ రఫ్ ఇచ్చేసేసి మనం చూడండి చెస్ట్ లూజ్ ఎక్కడికైతే మార్క్ చేసామో ఇప్పుడు అక్కడికే సేమ్ యాజ్ టీజ్గా అలాగా కుట్టేసేయండి. ఇక్కడ నాకు వచ్చేసేసి బ్యాక్ పార్ట్ అనేది చాలా ఎక్స్ట్రా అనిపించింది. ఇలా చూడండి, రెండు కలిపి పట్టుకుంటే చాలా ఎక్స్ట్రా వచ్చింది. ఫస్ట్ అయితే సైడ్ జాయింటింగ్స్ కోసం నడుం లూజు చెక్ చేసుకుంటున్నాను. ఆది బ్లౌజ్లో నుంచి నడుం లూజు తీసుకుంటున్నాను. సగానికి మార్క్ చేసేసి లాస్ట్ కుట్టు ఎక్కడికి వచ్చిందో అక్కడికి మార్క్ చేయండి. ఇది ఉక్స్ పట్టియా కాజా పట్టియా అది చెక్ చేసుకొని ఉక్స్ పట్టీకి లాస్ట్ కుట్టు ఎక్కడికి వచ్చిందో అక్కడికి మార్క్ చేసేయండి. ఇలా రెండు మార్కింగ్లు కలుపుతూ మార్కింగ్ పెట్టేసుకోండి. ఇలా పెట్టేసుకొని ఇప్పుడు మొత్తం జాయింట్ చేసుకుంటూ రావాలి. కానీ నాకు ఇక్కడ కొంచెం బ్యాక్ పార్ట్ అనేది ఎక్స్ట్రా వచ్చింది. దాన్ని ఎలా అడ్జస్ట్ చేస్తానో చూడండి ఒకసారి. ఓపెన్ చేసేసి కొంచెం కుట్టు ఓపెన్ చేసేసి కొంచెం అంత పాదం మందం అంతా హోల్డ్ చేసేసి కుట్టేశాను అనమాట. మనం ఇలా చూడండి, కొంచెం అంత పాదం అంతా హోల్డ్ చేసేసి కుట్టేశాను. కుట్టేయడం వల్ల మనకి కొంచెం అడ్జస్ట్ అవుతుంది క్లాత్ అనేది. ఇప్పుడైతే మళ్ళీ హ్యాండ్ దగ్గర నుంచి జాయింట్ చేసుకుంటూ వస్తున్నాను. ఆమ్ లూజ్ దగ్గరికి ఖర్చులు అనేవి పైకి పట్టుకోండి. కింద సైడ్ కూడా పైకి పట్టుకుంటేనే ఖర్చులు పర్ఫెక్ట్గా ఉంటాయి, లేకపోతే కుచ్చుకుంటాయి సంకలో. ఇలాగా ఇప్పుడు నడుం లూజు ఇంకా కొంచెం లూజ్ ఉంది, కానీ లూజ్గా పట్టుకొని క్లోజ్ చేసుకుంటూ వెళ్ళిపోతే సమానంగా వచ్చేస్తుంది. షేప్ బెల్ట్ ఖర్చులు అనేవి పైకి వచ్చేలాగా ఒకసారి అడ్జస్ట్ చేసుకొని లాస్ట్కి ఎండింగ్లో రఫ్ ఇచ్చేయండి. చూసారు కదా, సమానంగా వచ్చేసింది. మళ్ళీ అలాగా సేమ్ యాజ్ టీజ్గా రెండో కుట్టు కూడా ఇచ్చేస్తున్నాను. అలాగా 3 కుట్లు ఇచ్చేసామంటే సరిపోతుంది. 3 కుట్ల కన్నా ఎక్కువ ఇచ్చారంటే మీరు అది కట్టేలాగా అయిపోతుంది, మళ్ళీ ముడతలు వచ్చినట్టు వచ్చేస్తుంది బ్లౌజ్ వేసుకున్నాక. కాబట్టి ఒక 3 స్టిచ్చెస్ ఇచ్చేయండి సరిపోతుంది, ఎక్స్ట్రా ఏం అవసరం లేదు. అంతేనండి. సైడ్ జాయింటింగ్స్ అనేవి చాలా ఈజీగా చూపించాను కదా. కొంచెం ఎక్స్ట్రా క్లాత్లు వస్తే కూడా ఎలా అడ్జస్ట్ చేసుకోవాలనేది టిప్ కూడా చెప్పాను చూసారా. ఇప్పుడు రెండు సమానంగా వచ్చేలేవో కూడా చూపించాను చూసారు కదా. చంకలో ప్లస్ మార్క్ అనేది వచ్చిందనమాట. సేమ్ యాజ్ టీజ్గా సెకండ్ సైడ్ కూడా జాయిన్ చేసుకుందాము. సెకండ్ సైడ్ జాయింటింగ్ కూడా రెండు హ్యాండ్స్ సమానంగా పట్టుకొని ఇలాగా హ్యాండ్ లూజ్ ఎంత ఉందో అంత ఆది బ్లౌజ్ లేకుండా, ఇంకా ఇప్పుడు నేను ఆది బ్లౌజ్ లేకుండా ఉన్న మన ఆల్రెడీ కుట్టినాం కదా ఆ హ్యాండ్లో నుంచి తీసుకుంటున్నాను. ఇప్పుడు స్టార్టింగ్ రఫ్ ఇచ్చేయండి. స్టార్టింగ్ రఫ్ ఇచ్చేసేసి సేమ్ ఇందాక చెప్పినట్టే ఆమ్ లూజ్ ఖర్చులతో సహా పట్టుకొని లాస్ట్ కుట్టు ఎక్కడికి వచ్చిందో అక్కడికి మార్క్ చేసేయండి. ఇలా మార్క్ చేసేసి ఆమ్ రౌండ్ లూజ్కి ఇలా కుట్టేసుకోండి. కుట్టేసేటప్పుడు నడుం లూజ్ దగ్గరికి సమానంగా ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. చూడండి, ఇట్లా నడుం లూజు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ సమానంగా ఉందో లేదో చెక్ చేసుకొని రెండు కలిపి కుట్టుకుంటూ వచ్చేయాలి. ఎండింగ్ రఫ్ ఇచ్చేసేసి మళ్ళీ సేమ్ యాజ్ టీజ్గా రెండో కుట్టు కూడా ఇచ్చేయండి. స్టార్టింగ్ రఫ్ ఇచ్చేయండి. స్టార్టింగ్ ఎండింగ్ రఫ్ ఇవ్వాలి ఖచ్చితంగా. ఇలా రఫ్ ఇచ్చేసేసి మూడో కుట్టు కూడా ఇచ్చేద్దాము. ఇలా 3 కుట్లు ఇచ్చేస్తే సరిపోతుంది. సైడ్ జాయింటింగ్లోనే ఉంటుంది ప్రతి ఫిట్టింగ్ కూడా. మనకి బ్లౌజ్ మొత్తం కుట్టింది ఒక ఎత్తు అయితే సైడ్ జాయింటింగ్ ఒక ఎత్తు అండి. సైడ్ జాయింటింగ్లోనే ఉంటుంది బాడీ ఫిట్టింగ్ మొత్తం. కాబట్టి సైడ్ జాయింటింగ్స్ అనేది పర్ఫెక్ట్గా నేర్చుకోండి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసేయండి. కట్ చేసేసి ఇలా చూడండి, ఓపెన్ చేయండి. ఇప్పుడు
ఓపెన్ చేసి చూసుకోండి కరెక్ట్గా సరిపోయిందా లేదా అని. ఆది బ్లౌజ్ తీసుకొని ఆది బ్లౌజ్ బట్టి అన్ని కొలతలు వేసుకోండి. నడుం లూజు, చెస్ట్ లూజు, హ్యాండ్ లూజు అన్ని కొలతలు వేసేసుకొని చెక్ చేసుకోండి. ఇప్పుడైతే మనకి చూడండి ఇలాగ వచ్చేసింది అనమాట బ్లౌజ్ కుట్టడం అనేది. టేప్ కొలత తీసుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్ రెండు ఒక దగ్గరికి వస్తాయి కదా, కానీ వాళ్ళు ఇచ్చిన ఆది బ్లౌజ్ ఎలా ఉందో అలా రావాలంటే కనుక మన వీడియోస్ చూడండి. కటింగ్ వీడియోలో చూస్తే ఖచ్చితంగా మీకు అర్థమవుతుంది. సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా కట్ చేసేయచ్చు, టేపుతో పని లేకుండా కట్ చేయొచ్చు. చాలా ఈజీ మెథడ్లో చెప్తూ ఉంటాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టిచ్చింగ్ వీడియోస్కి సంబంధించి చాలా టిప్స్ చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటాను. కాబట్టి మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చుంటే లైక్ ఇవ్వండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎవరైనా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళు మీకు తెలిసిన వాళ్ళు ఉంటే కనుక మన ఛానల్ని వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ.